హలో ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు కదా. మేమైతే రేపు వినాయక చవితి కదా, సో మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఎప్పుడు మార్కెట్కి అమ్మ నాన్న లేదా అమ్మ తమ్ముడు వెళ్ళేవాళ్ళు. ఈసారి భార్గవి నేను వెళ్తున్నాం. వర్షం చూడండి ఎంత ఫుల్గా పడుతుందో, మొత్తం తడిచిపోయాం మేమైతే. మార్నింగ్ నుంచి గ్యాప్ లేకుండా పడుతూనే ఉంది. అయ్యో రామా, ఇంత వర్షంలో ఎలా అమ్ముతున్నారా అసలు అనిపించింది. మనమైతే కొన్ని వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళు అలా కాదు కదా. డే అంతా కూడా వర్షంలోనే అలా ఉంటారు. ఆ డ్రైనేజ్ వాటర్ అది చూస్తే అసలు ఎలా అమ్ముతున్నారో అనిపించింది. పొంగల్స్ టైంలో ఫ్లవర్స్ రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మీ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? అలానే మీ సైడ్ క్లైమేట్ ఎలా ఉంది? వినాయకుని విగ్రహం పైన మనం పందిరి కడతాం కదా, పాలవెల్లి అంటారు దాన్ని. దానికైతే ఫ్రూట్స్ అవి అన్నీ కూడా కడతాం కదా, దానికోసం మేము అవన్నీ కొంటున్నాం. నేను పట్టుకున్న విగ్రహం అయితే 150 రూపీస్ అంట. నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే బ్రదర్ తీసుకొస్తాను అని చెప్పాడు. కాకపోతే విగ్రహాలు రేట్ తెలుసుకుందామని వెళ్ళాను. వర్షంతో పాటు జనాలు కూడా రష్గా ఉంది అసలు మార్కెట్లో. నేను ఒక చిన్న మట్టి పాత్ర కూడా తీసుకున్నాను, కర్రీస్ అవి కుక్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. నాకు చాలా ఇష్టం. నేను కుక్ చేయకపోయినా అమ్మ చేస్తారని చెప్పేసి అమ్మని అడిగి తీసుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది, బట్ నెక్స్ట్ టైం నేను ఆ మట్టి పాత్ర చూపిస్తాను. పాలవెల్లి అవి కూడా మేము తీసేసుకున్నాం, అదే పందిరి. బుజ్జి బుజ్జి వినాయకుని విగ్రహాలు చూస్తున్నాను, క్యూట్గా ఉన్నాయి. నేనైతే తీసుకోవడం లేదు, ఎందుకంటే బ్రదర్ తీసుకొస్తాను అని చెప్పాడు, అందుకే తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.